నల్లగొండ జిల్లాలోని చందనపల్లి అనే ఒక చిన్న గ్రామం ఇప్పుడు మృత్యు భయంతో వణికిపోతోంది. అందుకు కారణం మనుషులు పిట్టల్లా రాలిపోవడమే. అవును, మీరు విన్నది నిజమే. కేవలం 45 రోజుల వ్యవధిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 20 మందికి పైగా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఒకరి తర్వాత ఒకరు అంతు చిక్కని కారణాలతో మృత్యువాత పడుతున్నారు. ఆరోగ్యంగా తిరిగిన వారే గంటల వ్యవధిలో విగత జీవులుగా మారుతున్నారు. దీంతో ఆ పల్లె మొత్తం భయం గుప్పిట్లో చిక్కుకుంది. అసలేం జరుగుతోంది? ఎందుకు ఈ వరుస మరణాలు? కారణమేంటి అని ప్రశ్నిస్తే సమాధానం లేదు. కానీ గ్రామస్తుల నోట మాత్రం అమావాస్య ప్రభావం, కీడు సోకిందనే మాటలు వినిపిస్తున్నాయి. చందనపల్లి గ్రామంలో వరుస మరణాలు భయం పుట్టిస్తున్నాయి. 45 రోజుల వ్యవధిలోనే 20 మందికి పైగా చనిపోయారు. చనిపోయిన వారంతా వయసు పైబడిన వారే. కానీ అవి సహజ మరణాలా లేక అసహజ మరణాలా అన్నది తెలియడం లేదు. ఒకరి దినం వెళ్లకముందే మరొకరు మృత్యువాత పడుతున్నారు. ఇలా వరుసగా ఎందుకు జరుగుతుందనే చర్చ గ్రామంలో మొదలైంది. అసలే గ్రామంలో మూఢనమ్మకాలకు తోడు వాట్సాప్ గ్రూపులలో ఈ విషయం వైరల్ అవుతుండటంతో రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. గ్రామానికి కీడు వచ్చిందని కొంతమంది, ఆదివారం అమావాస్య నాడు మొదటి చావు రావడంతో ఇలా అవుతుందని మరికొంతమంది చెబుతున్నారు. ఇంతకీ ఆ గ్రామంలో ఏం జరుగుతోంది? వరుస మరణాలకు కారణమేంటి? గ్రామస్తులు చెబుతున్నదేంటి? నల్గొండ జిల్లా చందనపల్లి గ్రామంలో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఆ గ్రామంలో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ 40 రోజుల వ్యవధిలోనే 20 మందిగా మృత్యువాత పడినటువంటి పరిస్థితి. గ్రామం అంతా కూడా ఒక చనిపోయినటువంటి వ్యక్తి మళ్ళీ దినం ముందే మరొక బడి కూడా లేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పచ్చని ఒక పల్లెటూరు, ఒక గ్రామంలో అంతా కూడా ఏ ఇంట్లో చూసినా, ఏ బజార్లో చూసినా కానీ చనిపోయినటువంటి వ్యక్తులే కనిపిస్తున్నటువంటి, దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద గ్రామంలో ఏమైంది, అసలు గ్రామంలో ఏం జరుగుతుంది అంతా కూడా ఎక్కడ ఏ నోట ఉన్నా కానీ ఎక్కడ ఇదే చర్చ జరుగుతుంది. మొత్తం నల్గొండ జిల్లాలో ఈ విధంగా జరుగుతుందని ఒక చర్చ జరుగుతుంది. ఎక్కడ కూర్చున్నా, బయటికి వెళ్ళినా ఇదే మాట్లాడుకుంటున్నారు. చాలా వరకు మనం చూస్తున్నాం, గ్రామస్తులు కూడా చూస్తున్నాం. అసలు మా గ్రామానికి ఏమైందో తమకే తెలియట్లేదని, కొంతమంది గ్రామానికి కీడొచ్చిందని, వనవాసం వెళ్ళాలని, మరికొంతమంది ఇక్కడ పక్కనే ఉన్నటువంటి డంపింగ్ యార్డ్తో అవస్థలు ఎదుర్కొని ఆ డంపింగ్ యార్డ్తో కూడా మొత్తం పొల్యూషన్తో చనిపోతున్నామని విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గ్రామస్తులని అడిగి తెలుసుకుందాం. అసలు ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారమ్మా మీ ఊర్లో? 20 మందికి దాటిరు సార్. ఎన్ని రోజుల నుంచి? ఎన్ని రోజులు ఎక్కడిది? ఇప్పుడు నిండా 3 నెలలు అయితే లేనట్టుంది. 3 నెలల నుంచి 25 మంది దాకా దాటిరు. 5 దినాలు వెళ్ళకపోతే పోతనే ఎవరు దినం వెళ్ళకముందు దినం కూడా కాదు, 5 దినాలే. 5 దినాల నుంచే అవినేంద్ర పటేల్ చచ్చిన కాంచి ఒకరు సాగుతలే, ఒకరు వాళ్ళ దినాలు వెళ్ళకపోతే దినాలు. మొత్తం ఎంతమంది చనిపోయారు ఇప్పటి వరకు? 22, 21 అనుకుంటా. మనం ఇక గుర్తు పెట్టుకుంటాం. 21 అంటే ఒక్కొక్క కాలనీలో ఒక్కొక్కరు, ఒక్కొక్క కాలనీ ఒక్కొక్క కాలనీ ఒక్కొక్క దాంట్లో 2-3 కూడా పోతానే ఎవరు అట్లా పోతారు. మరి ఏమనుకుంటున్నారు అసలు? ఏంది చావులు? నేను అడిగిన సారు, ఒక ఆమెను అడిగిన, పెద్ద ఆమెనే, ఏంది పటేలమ్మ మరి ఇట్లా పోతురు అని అంటే, అవినేంద్ర చచ్చిన కాంచి కీడు వచ్చింది అట్నే వనమాసం వెళ్ళాలన్నది. అంటే మరి అందరు వెళ్తే మంచి కూడా పటేలమ్మ అని నేనన్నా. అంటే వెళ్ళాలని అన్నది. వెళ్ళాలన్నారు కానీ ఓలూరు ఇప్పుడు ఈ దొర దిగిపోయి దొర పట్టించుకోవడా ఇప్పుడు ఇక మా కోలూరు. ఇప్పుడు కూడా ఊర్లో ఎవరో చనిపోయినట్టుంది. మేము వస్తప్పుడు కూడా ఆయన చచ్చిపోయిండు. 1 రోజులే 3 2 అయినట్టుంది. అంటే ఏ విధంగా వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకనా? అంటే ముసలాయన సార్, వచ్చేసేవాళ్ళు కూడా పోతారు. ఆయన జర ఆరోగ్యమే మంచిగా లేదు, పైచ్యం వచ్చింది. ఆయన జర ఆరోగ్యం మంచిగా లేదు. అంటే మీకు ఇంకా సాయంత్రం కాగానే అసలు ఏమైతుందో అని ఇదే ఎక్కడ చూసినా కానీ భయం కదా సార్, భయం కదా. రోజు కోల్పోతుంటే భయమే కదా. ఎన్నడనా లేదు మా ఊళ్ళు ఇట్లా, ఇంత ఎప్పుడు లేదు. నా పెళ్ళైన కంచుకోలేదు ఇట్లా. ఇప్పుడు ఇట్లా ఇంత ఘోరం. మరి
అంటే సాయంత్రం కాగానే ఏమవుతుందో మళ్ళీ అంతే కదా సార్, భయం కదా, ఎవరింట్లో ఏం జరుగుతుందో మరి అట్నే ఉంటుందిగా. ఎన్ని రోజుల నుంచి అవుతుందమ్మా ఇది? నెల రోజులు అవుతుంది సార్. ఏమనుకుంటున్నారు జనం అంతా? ఏం సార్ ఏముందో మరి ఇక్కడ ఏమని ఉంటే మాకు చేయాలని అనుకుంటున్నాం. మంచిగా చెడుకో మరి ఇది కీడ మరి మంచి చెడ ఇది ఏదైనా ఉంటే ఇప్పుడు రమేష్ ఉండు ఇక్కడ ఆయన ఏదైనా ఉంటే మాట్లాడి పెద్దలందరూ కూడా మాట్లాడే కుక్కనే చనిపోతున్నారు ఇట్లా దినంలో దినం కలుస్తుంది సార్. వారం 5 వద్దులు కూడా కలుస్తలేదు, 5 వద్దులు కూడా కావట్లే. అసలు మీరు పనికి వెళ్ళినా కానీ ఇదే ముచ్చట, ఎంతమంది అమ్మ ఇప్పటి వరకు ఎంతమంది అయిపోయిందమ్మా? 25 మంది అయిపోయింది సార్. మా ఆయన అయితే ఇంకా నైట్ మంచిగా అన్నం తిన్నాడు, పొద్దుగాల 1ంటికి చచ్చిపోయాడు. ఎప్పుడు చనిపోయినా? ఇప్పుడు 10 నెలలు అవుతుంది. చూస్తున్నాగానే అట్లనే పోతారు ఇక ఈ ఊరి లోపల. భయం అనిపిస్తుంది, ఏంది ఏం సంగతి ఎట్లా అనేది బాధ అవుతుంది. ఊరు కూడా చాలా భయం అవుతుంది. ఒకరు పోగానే ఒకరు ఇలా 6, 5 కాగానే ఇంకొకరు పోతూనే ఉన్నారు. అట్లా ఇది అవుతుంది సార్ ఈ ఊర్లో. మరి ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటారంటే మరి ఏం మంచి చెడు లేకుంటే ఏదైనా ఉంటుందా, చేద్దామా వద్దా అని ఏదో పెద్దలకి ఈయన లేడా ఇదిగో ఇదంతా ఊరికి ఎవరు చెప్పాలి. రోజు ఇదే ముచ్చట, ఇక్కడే ఊళ్ళో ఉన్నా అంతే, అడిగి పోయినా అంతే. బయటకు వెళ్ళి ఫోన్లు కూడా వస్తున్నాయి మీ చుట్టాలకి. అవును, ఏందమ్మా వీక చేస్తారు మీ ఊర్లో అని, సందన పిల్ల అని. చూడొచ్చు, వారంతా కూడా చాలా క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏంటి గ్రామ పరిస్థితి, అసలు ఇది ఎంతకాలం నుంచి మొదలైంది, దీన్ని ఏమనుకుంటున్నారు? గత 45-50 రోజుల నుండి మా గ్రామంలో గాదే అమరేందర్ రెడ్డి అనే రైతు విద్యుత్ షాక్తో చనిపోవడం జరిగింది. అది కంటిన్యూస్గా ఆయన చనిపోయిన ఒక 2 రోజుల గ్యాప్లో ఒక మేర కుటుంబానికి చెందిన పల్లి అనే అతను చనిపోవడం జరిగింది. దాంతోపాటుగా వాళ్ళ క్యాస్ట్కి సంబంధించిన పాండమ్మ, నూకలి ఎల్లయ్య, పండగ సీను ఇట్లా వరుసగా 5-6 చనిపోయిన తర్వాతకి అదేవిధంగా మరణాలు అనేవి కంటిన్యూస్గా జరిగినాయి. యాదవ్ కుటుంబం నుంచి కూడా ఒక జక్కల లింగం అనే ఆమె చనిపోయింది. అదే రోజు సాయంత్రం మంగళి చంద్రు వాళ్ళ అమ్మ చనిపోవడం జరిగింది. ఈ విధంగా వరుసగా చనిపోతురు. 10 మరణాలు అట్లా కాగానే కూడా వరుసగా గ్రామంలో ఉన్న మా చందనపల్లి సమాజం అనే గ్రూపు, మన ఊరు మనపల్లి అనే గ్రూపులలో డిస్కషన్ కూడా జరిగింది. ఏంది మన గ్రామానికి ఏం జరుగుతుంది, గ్రామానికి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, కీడు వచ్చిందా, అసలు ఏం చేద్దాం, ఊరికి ఏదైనా దయ్యం పట్టిందా, కీడు పట్టిందనే విధంగా రకరకాలుగా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసినప్పుడు నేను కూడా, నా పేరు సురిగి రమేష్, చందనపల్లి గ్రామ మాజీ సర్పంచ్ సురిగి మనమ్మ వారి భర్తను, నేను కూడా ప్రజలను, పెద్దలను, గ్రామంలో ఉన్న పెద్ద కుటుంబాలను, మా అయ్యగారిని కూడా అడగడం జరిగింది. వాళ్ళు అడిగినప్పుడు మనం ఏదైనా హోమం లాంటిది గ్రామంలో ఒక చేద్దాం, అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా ఊర్లో ఎవ్వరు లేకుండా అన్ని కుటుంబాలు కూడా వనమాసం వెళ్ళి ఊరుకు మళ్ళీ మంచి జరిగే విధంగా అందరికి కూడా మానసికంగా ప్రశాంతత లభిస్తుంది, ఇట్లా వరుస మరణాలు ఆగుతాయనే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఆ ప్రయత్నాలు చేసిన ప్రతిసారి డప్పు కొట్టిద్దాం, అందరం పెద్ద మనుషులను కూర్చొని మాట్లాడుకుందాం అనే టైం కూడా ఇవ్వకుండా వరుసగా మరణాలు జరుగుతున్నాయి. వరుసగా ఈ మధ్య అయితే చాలా దురదృష్టకరం. ఒకటే రోజు 2 చనిపోవడం, 3 చనిపోవడం, ఒకరు ఇట్లా బారేసి రాగానే ఇంకొకరిని బారేసి రావడం, అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇటు విషయం మీద చాలా రకాల దుష్ప్రచారాలు ఉన్నప్పటికీ సరే చనిపోయిన వాళ్ళలో మెజార్టీగా సరే 1-2 యంగ్ పర్సన్స్ ఉన్న, మిగతా వాళ్ళందరూ కూడా చాలా ఓల్డ్ పర్సన్స్, వాళ్ళు చాలా పెద్ద వయసు ఉన్న వ్యక్తులు. వాళ్ళందరికీ కూడా అనారోగ్య కారణాలు, వయోభారము లాంటివి ఉన్నప్పటికి కూడా వరుసగా ఎందుకు జరుగుతున్నాయి అనే విషయాల మీద మేము కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం, బాధపడుతున్నాం. ప్రతి కుటుంబంలోనూ బాధలే ఉన్నాయి. ఈరోజు ఏ వీధి చూసినా, ఈరోజు ఏ కులం చూసినా, అన్ని కులాలలో కూడా ప్రతి ఒక్కరు చనిపోయి ఊరంతా కూడా మైలొచ్చిన పరిస్థితి ఉంది. ఎవరు కూడా సంతోషంగా లేరు. దాంతోపాటుగా ఈ మూఢనమ్మకాలు అనే విషయం పక్కకు పెడితే నిజంగా మా ఊరికి ఏదైనా జరిగిందని ఉంటే మా గ్రామ పెద్దలం అందరం కూడా ఒక రోజు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఊరికి ఏదైనా చేసేది ఉంటే పెద్ద హోమం లాంటిది జరిపించి ఊరందరికీ కూడా మంచి జరగాలనే ప్రయత్నం చేస్తున్నాం. దానిలో అందరూ కూడా మా గ్రామస్తులు కూడా పెద్దలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. కానీ ఈ వరుస మరణాలు ఇకనైనా ఆగాలి. సరే ఇవి వేరే రకంగా కీడు లాంటివి కాకుండా ఈ అనారోగ్య కారణాలు ఈ డంపింగ్ యార్డ్ దగ్గర ఉండడం వల్ల కూడా వస్తున్నాయనే ఒక ఆలోచన కూడా మాకు కూడా ఉంది. ఎందుకంటే సాయంత్రం కాగానే ప్రతి ఒక్క ఇళ్లలో పొగ నిండుకపోతూ ఉంది. ఈ ముఖ్యంగా ఈ అనారోగ్య కారణాలతోటి, వయోభారంతో ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా ఈ పొగను పీల్చి వాళ్ళ లంగ్స్ కూడా మొత్తం డ్యామేజ్ అయ్యి చనిపోతున్నారు అనే
వాదన కూడా ఉన్నది, పెద్దలు కూడా చెప్తున్నారు. కొందరు నాగార్జున అన్న చెప్తే కొందరు డాక్టర్లు కూడా వారికి కూడా తెలియజేసిరట. మేము దాని మీద కూడా భవిష్యత్తులో అది కూడా ఇక్కడ నుంచి తొలగిపోతేనే మా గ్రామానికి మంచి రోజులు ఉంటాయి, మంచి ఆరోగ్యంగా ఉంటాం. మేము ఆల్రెడీ R&R చందనపల్లి ఉదయ సముద్రం కింద ముంపు గ్రామానికి గురయ్యి ఇక్కడికి వచ్చి ఇక్కడ కాలనీలతో సొంతం నిధులతోటి సొంతం డబ్బులతోటి అందరం ఇల్లు కట్టుకొని బతున్నాం. అయినా కానీ ఇప్పుడు ఎటువంటి ప్రశాంతత లేదు. భవిష్యత్తులో డంపింగ్ యార్డ్ తరలిస్తే మా గ్రామం ఇంకా మంచిగా ఉంటుందని తెలియజేస్తుంది. చెప్పండి, ఏంటి అసలు గ్రామంలో పరిస్థితి, మరణాలు ఏంది, ఏం జరుగుతుందో? వాస్తవంగానైతే గ్రామంలో ఎవరు చూసినా పెద్ద చర్చ జరుగుతుంది. మా ఊర్లో ఉన్నటువంటి గ్రూపులల్లో ఈ వెంటనే ఈ మరణం జరిగింది, మళ్ళీ తర్వాత ఇంకోటి జరుగుతున్నటువంటి ఒక ఆందోళన అయితే అందరూ పడుతున్నారు. వరుసగా 40 రోజులలో 25 మంది చనిపోవడం అనేది ఎప్పుడు జరగలేదు. మేము చూసినప్పటి నుంచి కూడా ఎప్పుడు జరగలేదు. ఎందుకు కారణం ఏందనేది ఎవరికి వాళ్ళు ప్రజల ఆందోళన పడుతున్న పరిస్థితి ఉన్నది. ఎవరికి వాళ్ళు చర్చించుకుంటున్నారు, ఈ మూలన ఏమవుతుందో, రేపు ఆడేమవుతుందో, ఎక్కడేమైంది అనేటువంటి ఒక ఆందోళన అయితే ఉంది. దీన్ని గ్రామస్తులందరూ కలిసి కూర్చొని ఒకసారి మాట్లాడి ఎందుకు జరుగుతుంది ఏందనే విషయంలో ఏదైనా చేయండి అనేటువంటిది అయితే ప్రజలల్లో ముఖ్యంగా మహిళలు అందరు చాలామంది అయితే ఆలోచించిన పరిస్థితి ఉంది. దీంతోడు డంపింగ్ యార్డ్ అనేది కూడా అది సాయంత్రం అయితే మంటలు వేసినాడు మాత్రం ఊరంతా పొగ, కిటికీలు పెట్టుకున్నా కూడా ఊపిరి మేసలు అన్నటువంటి పరిస్థితి అయితే ఈ ఊళ్ళో ఉన్నది. అందుకని అది కలగలుపుకొని ఊళ్ళో మాత్రం దాదాపు ఇంతమంది చనిపోవడం అనేది ఎప్పుడు జరగలేదు. దానికోసము ఏం చేయాలనేది ప్రజలు ఆలోచిస్తున్నారు. మరి ఇది ఇప్పటికైనా ఆగుతుందా, ఇట్లనే కంటిన్యూ అయితే ఊరంతా భయపడేటువంటి పరిస్థితి అయితే వస్తుంది. ఇట్లనే కానీ ఇప్పుడు ఒక దినమెళ్ళకు తోలనే దినం అని అంటే భయపడిపోయి ఏం చేయాలనేటువంటి ఆందోళన అయితే చాలా తీవ్రంగా ఉన్నది. మరి దీన్ని ఏం చేయాలనేది ప్రజలు ఆలోచించే పరిస్థితి అయితే ఉంది. రైట్, చూడొచ్చు వరుసగా గ్రామంలో గ్రామస్తులు చెప్తున్నటువంటి మాటలు వింటున్నాం. ఎక్కడ చూసినా ఇదే విధమైనటువంటి ఒక చర్చ అయితే జరుగుతుందని చెప్పవచ్చు. వరుస మరణాలు 20 మంది కూడా 40 రోజుల వ్యవధిలోనే 20 మందికి పైగా మృత్యువాత పడటం అనేది గ్రామంలో చాలా వరకు ఇప్పటికే మూఢనమ్మకాలతో కూడా ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామానికి కీడొచ్చిందని, హోమం చేయాలని, వనవాసం వెళ్ళాలని ఈ విధంగా రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తీరా ఏదైనా చేద్దామనే సమయానికి కూడా మరొక మరణ వార్త వినాల్సి వస్తుంది. ఈ విధంగా ఒక దినం వెళ్ళక ముందే ఒక 5వ రోజే మరొకరు చనిపోవడం, ఒకే రోజు ఇద్దరు చనిపోవడం, ఈ విధంగా రకరకాలుగా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ చందనపల్లిలో ఎప్పటి నుంచో చూసినటువంటి సమస్య డంపింగ్ యార్డ్ని తొలగించాలని గ్రామస్తులు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ కూడా ఒక సమస్య ప్రధానమైనటువంటి కారణం కావచ్చు. కానీ ఈ మధ్య కాలంలో చూసినట్లయితే వరుసగా ఈ మరణాల పట్ల కూడా ప్రజలంతా కూడా ఏదైనా మొత్తం గ్రామస్తులంతా కూడా చర్చించుకొని మొత్తం అదేవిధంగా పూజారులని అదేవిధంగా డాక్టర్లని సంప్రదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకి చూసినట్లయితే చాలా వరకు చనిపోయిన కుటుంబాల్లోకి కూడా వెళ్ళి అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరుస మరణాలతో ఆ గ్రామం భయం గుప్పిట్లోకి వెళ్ళింది. ఎప్పుడు ఎవరి మరణ వార్త వినాల్సి వస్తోందోనని ఆందోళన చెందుతున్నారు. కొందరు వనవాసం చేయాలని చెబితే మరికొందరు పూజలు చేయాలని చెబుతున్నారు. ఏ ఇద్దరు కలిసినా దీని గురించే చర్చించుకుంటున్నారు. ఇలా వరుస మరణాలతో గ్రామ పెద్దలు అలర్ట్ అయ్యారు. పంతుల సూచనతో హోమం చేద్దామని అనుకుంటున్నట్టుగా గ్రామ పెద్దలు చెబుతున్నారు. గ్రామంలోని ప్రతి వాడలో ఒక శ్రద్ధాంజలి ఫ్లెక్సీ దర్శనమిస్తుందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. చూస్తున్నాం కదా, ప్రతి గ్రామంలో చాలా వరకు ఇండ్లలో మొత్తం 20 ఇండ్లలో ఏ ఇంట్లో చూసినా కానీ ఈ విధంగా శ్రద్ధాంజలి ఫోటోలే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జంజిరాల భిక్షమయ్య చనిపోయి కేవలం ఒక 6-7 రోజులే, వారం రోజుల వ్యవధి కూడా జరగట్లేదు. ఏమైందమ్మా, అసలు ఏం జరిగింది? ఇలా మా అమ్మయ్య అవుతాడు జంజిరాల భిక్షమయ్య. తను చనిపోయి వారం కూడా కావట్లేదు. ఊర్లో చాలా మంది చనిపోతున్నారు. పక్కన కూడా చనిపోయారు. పక్కన దినం కాకపోతే వారం రోజులు కాకముందుకే చాలా మంది చనిపోవడం జరుగుతుంది. ఎంతమంది చనిపోయారమ్మా? ఇప్పటికి దగ్గర 20 మంది చనిపోవచ్చు. కానీ పీనగారు దోత పోతుండ్రు. మరి మా ఊరు గురించి ఏందో వాళ్ళు పట్టించుకుంటారు. ఏమైంది అనుకుంటుండ్రు? ఊర్లో ఏమనుకుంటారు అంటే ఏముంది, ఊరు కీడా బోడా ఏ మంచా చెడో తెలియదు. మరి ఏం జరిగిందో అది తెలుస్తలేదు. మరి ఎందుకు పోతుర్రు, ఏ వాళ్ళని పోతుర్రు. దినం కాకముందు ఒకనాడు 2 జొత పీనుగలు పోతున్నాయి.
ఎప్పుడన్నా ఇట్లా జరిగిందా? జరగలే, ఎన్నడూ జరగలే. ఇప్పటి వరకు జరగలేదు. పాతలో జరగలేదు. వచ్చిన కానీ కూడా ఇంత పాపం జరగలే ఎన్నడైనా. ఇప్పుడే మహాభాగ్యంగా జరుగుతుంది. మరి దానివల్ల ఏందో ఏం సంగతో అర్థమవుతలేదు మాకు. చూడొచ్చు గ్రామంలో ఆ కాలనీలో ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఈ విధంగా శ్రద్ధాంజలి ఫోటోలే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామస్తులంతా కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు గ్రామానికి ఏమైంది, పచ్చని పల్లెటూరులో ఈ విధంగా వరుస మరణాలు ఏంటనే ఒక ప్రశ్న అయితే లేవనెత్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చందనపల్లి గ్రామస్తులు ఉదయ సముద్రం ప్రాజెక్టు భూ నిర్వాసితులు. ప్రాజెక్టు కింద భూమి కోల్పోవడంతో ఇక్కడికొచ్చి ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. ఇన్నేళ్లుగా గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదంటున్నారు. ఆదివారం అమావాస్య రోజు తొలి చావు గ్రామంలో జరిగిందని, అప్పటి నుంచి చావులు ఆగడం లేదంటున్నారు గ్రామస్తులు. చూస్తున్నాం గ్రామంలో వాడ చూస్తున్నాం. ఏ వాడకి వెళ్ళినా కానీ ప్రజలంతా కూడా ఇదే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చనిపోయిన వారంతా కూడా ఏజ్డ్ పర్సన్స్, వృద్ధులు అయినప్పటికీ కూడా వరుసగా చనిపోవడం ఏంటని కూడా క్వశ్చన్ లేవనెత్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా చోటు చేసుకోలేదు. కేవలం 40 రోజుల వ్యవధిలోనే 20 మందికి పైగా కూడా మృత్యువాత పడటం ఏంటంటే కూడా గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారమ్మా మీ ఊర్లో? మా ఊళ్ళో బాగానే చనిపోయారు అయ్యా. 20 మందికి ఎక్కువనే చనిపోయిండ్రు. ఈ నెలగానే కాలేదు అంతమంది చనిపోయారు. ఇది ఊరా పాడా ఎవరు పట్టించుకుంటలేరు. ఒక దినం వెళ్ళక ముందు ఒకరి దినం వెళ్ళకముందు ఒకరి దినం వెళ్ళతోని ఒకరి దినం అట్ట పోతుండ్రి. ఏమైంది అనుకుంటుండ్రమ్మా? అసలు ఊరికి ఏమైంది? ఏమైందో ఒక కాపాయన చచ్చిపోయిండు అయ్యా. ఆదివారం అమాస చచ్చిపోయిండు. ఇంకా అట్టించి మొదలు పెట్టిర్రు. సావుడే సావుడు సావుడే సావుడు. దినం కాతోలే తినం. ఎప్పుడన్నా అయిందా ఇట్లా? ఎన్నడన్నా మేము సగం ఈడిపోయింది కానీ ఎన్నడన్నా ఇట్లా లేదు. అసలు ఎందుకు అవుతుందని ఏమనుకుంటారు? అసలు ఇంకా మేము ఏమనుకుంటారు అంటే మా కోళ్ళు చెప్తారు నాయన ఏమనుకుంటారు. పెద్ద మనుషులు అంటే ఆయన ఆదివారం అమాస చచ్చిపోయిండు. ఇక అయాల నుంచి ఊరికీడు ఏదన్నా ఉందా, చేసిందా, ఏమన్నా అయిందా, పోయిందా ఎవరు పట్టించుకుంటూ లేరు. పెద్ద మనుషులే లేరు ఈ ఊళ్ళో. ఈ ఊళ్ళో ఏమవుతుందో సార్ మరి, ఎందుకనే ఇట్లా పోతురు వస్తురు పోతురు సస్తురు. ఇవాళ దినం కాకతోనే దినం అయిపోతుంది. దినం కాకతోనే ఆ మనిషిని ఆడ భారీ వస్తురు, మళ్ళీ ఇంకో మనిషి చచ్చిపోతుండ్రు. మరి ఊరికి ఏమైనా కీడా లేకపోతే ఏదన్నా నానే లేదు. అడుగుతోరు లేరు, చేస్తోరు లేరు, చెప్తోరు లేరు. చూడొచ్చు గ్రామంలో ఆ పెద్ద మనుషులు కూడా చెప్తున్నటువంటి ప్రకారం ఆదివారం అమావాస్య రోజు మొదలైనటువంటి మరణాలు వరుసగా కూడా చోటు చేసుకుంటున్నాయని చూస్తున్నారు. ఎక్కడ చూసినా టెంట్లు వరుసగా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దినాలు, చావులు, కార్యక్రమాలు వరుసగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మామూలుగానే మూఢనమ్మకాలు విస్తృతంగా వ్యాపిస్తాయి. అలాంటిది ఒక్క గ్రామంలోనే ఇంతమందికి పైగా చనిపోవడంతో కూడా రకరకాలుగా మొత్తం ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకరు ఆదివారం అమావాస్య నాడు ఈ విధంగా జరిగింది, గ్రామానికి కీడొచ్చింది, హోమం చేయాలి, వనవాసం వెళ్ళాలి, ఊరు వదిలిపెట్టాలి, ఈ విధంగా రకరకాలుగా కారణాలైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామంలో ఏ ఇంట చూసినా కానీ మళ్ళీ సాయంత్రం వరకు ఏం జరుగుతుంది, మళ్ళీ రేపు ఎవరి వంతు, ఈ విధంగా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. వీరంతా కూడా వృద్ధులైనప్పటికీ కూడా వరుసగా మరణాలు ఎందుకు జరుగుతున్నాయనే ఒక చర్చ అయితే చందనపల్లి గ్రామంలో జరుగుతుంది. గ్రామంలో వరుస మరణాలకు కీడు సోకిందని కొంతమంది అనుకుంటున్నారు. గ్రామానికి ఆనుకొని ఉన్న డంప్ యార్డ్ వల్లే వృద్ధులు చనిపోతున్నారని మరికొందరు చెబుతున్నారు. రాత్రి కాగానే డంప్ యార్డ్ మంటల నుంచి వెలువడే పొగతో రోగాల బారిన పడి చనిపోతున్నారని మరికొంతమంది అంటున్నారు. ఏదేమైనా చందనపల్లి చావు కేకలకు ప్రభుత్వ అధికారులు కారణం వెతకాల్సిన అవసరం ఉంది. గ్రామస్తుల డౌట్లను క్లారిఫై చేయాల్సిన ఆవశ్యకత ఉంది.